ఇక బ్రేకింగ్ న్యూస్ చందానగర్ ఖజానా జ్యువెలర్స్ కాల్పుల ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులను పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయన్నారు హైదరాబాద్ సిపి. దుండగుల ఫింగర్ ప్రింట్స్ ని క్లూస్ టీమ్ సేకరించింది. అయితే దోపిడీకి పాల్పడింది అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం 6 దుండగులు చోరీ చేసినట్లు గుర్తించారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్ర కర్ణాటక బోర్డర్స్ దగ్గర పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. నిన్న ఉదయం షాపు ఇంకా పూర్తిగా తెరవక ముందే దొంగల ముఠా లోపలికి ఎంటర్ అయింది. సగం తెరిచిన షట్టర్ని ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చారు. తుపాకీ పేల్చి సీసీ కెమెరాల్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఖజానా జ్యువెలర్స్ సిబ్బంది అంతా మీటింగ్లో ఉండగా వారిని తుపాకీ చూపించి బెదిరించారు. లాకర్ కీ ఇవ్వమని అడిగారు. అయితే వాళ్ళు కీ ఇవ్వకపోవడంతో డిప్యూటీ మేనేజర్పై కాల్పులు జరిపారు. బంగారం దొరక్కపోవడంతో అక్కడ స్టాల్స్లో ఉన్న వెండి సామాన్లను తీసుకుని వెళ్లిపోయారు. అక్కడి నుంచి బైక్లో పారిపోయారు. పటాన్చెరు, జిన్నారం, బొంతపల్లి మీదుగా మేడ్చల్ వైపు పరారైనట్లు గుర్తించారు. ఖజానాలో నిన్న దొంగలు పడి వాళ్ళను తుపాకీతో బెదిరించి మరి వాళ్ళు వెండి సామాన్లన్నీ కూడా అక్కడి నుంచి ఎత్తుకెళ్లారు. సో వాళ్ళైతే ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఈ దొంగలు ఎవరు, ఎక్కడికి సంబంధించినటువంటి ముఠాగా చెప్తున్నారు? సో ఇప్పటికే వాళ్ళు పోలీసుల అదుపులో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇంకా గాలిస్తున్నారా? ఇంకా ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు? సో అసలు ఎక్కడి ఈ ముఠాకు సంబంధించినటువంటి ఈ కేంద్రం ఎక్కడ ఉంది? ఈ ముఠాకు సంబంధించినటువంటి కేంద్రం అనే దానిపైన ఎట్లా నిఘా పెట్టారు పోలీసులు? ఎస్ రాజేష్, నిన్న చందానగర్కి సంబంధించిన ఖజానా జ్యువెలరీలో అయితే 6 దుండగులు చోరీకి పాల్పడ్డ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ఈ ఘటనలో భాగంగా 6 మందికి సంబంధించి 10 మంది ప్రత్యేక బృందాలతోటి పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారని చెప్పాలి. ఇందులో భాగంగానే ముఖ్యంగా ఈ దుండగులకు సంబంధించి వీళ్ళంతా కూడా బీదర్కి చెందిన వారిగా అయితే పోలీసులు అనుమానిస్తున్నారు. అదే కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే నిన్న ఉదయం సమయంలో 10:30 సమయంలో, అంటే 10:30 నిమిషాల సమయంలో ఎప్పుడైతే ఈ ఖజానా జ్యువెలరీ షాప్ ఓపెన్ చేశారో, ఓపెన్ చేసిన సమయంలో ఈ 6 దుండగులు కూడా లోపలికి చొరబడడం జరిగింది. చొరబడిన తర్వాత 3 తుపాకులతోటి వాళ్ళని బెదిరించడం, ఆ తర్వాత డిప్యూటీ మేనేజర్ అయినటువంటి సతీష్ మీద కూడా కాల్పులు జరపడం జరిగింది. ఈ సతీష్ని ప్రజెంట్ అయితే స్థానిక హాస్పిటల్ అయితే జాయిన్ చేశారు. అదేవిధంగా వెంటనే సిపి అవినాష్ మహంతి కూడా ఘటనా స్థలానికి చేరుకుని దీనికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకున్న తర్వాత దీనికి సంబంధించి ప్రత్యేకంగా 10 బృందాలను అయితే ఏర్పాటు చేసి ప్రజెంట్ నిఘా పెంచారు. అదేవిధంగా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వీరికి సంబంధించి 6 దుండగులు కూడా ఈ బీదర్కి చెందిన దుండగులుగా అయితే పోలీసులు అనుమానిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా నిన్న 10 కిలోల వెండి, అదేవిధంగా 1 గ్రాము బంగారు ఆభరణం కూడా చోరీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళంతా కూడా పటాన్ చెరువు, కృష్ణారెడ్డిపల్లి, జిన్నారం, బొంతపల్లి మార్గం వైపుగా మేడ్చల్ వైపు అయితే పరారైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీరిని పట్టుకోవడం కోసం ప్రజెంట్ ఇటు మహారాష్ట్ర, కర్ణాటక బార్డర్లో కూడా పోలీసులను అయితే అప్రమత్తం చేశారు. అక్కడ చెకింగ్స్ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే వారికి సంబంధించి గాలింపు చర్యలు అయితే చేపట్టారు. గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దర్యాప్తు అయితే చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ముఖ్యంగా ఈ ఘటన జరిగిన తర్వాత వీరికి సంబంధించి 6 దుండగులకు సంబంధించి బైకుల మీద రావడం జరిగింది. బైకుల మీద వచ్చిన తర్వాత వీళ్ళు ఏ విధంగా అయితే ఈ చోరీకి పాల్పడ్డారో అదంతా కూడా వీళ్ళు సీసీ ఫుటేజ్ తీసుకోవడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఖజానా జ్యువెలరీస్లో వీళ్ళు ఎక్కడైతే దొంగతనానికి పాల్పడ్డారు, అంటే ముఖ్యంగా క్యాష్ కౌంటర్స్ కావచ్చు, ఎక్విప్మెంట్స్కి సంబంధించి కావచ్చు, ఎక్కడైతే వీళ్ళు చేతులు పెట్టారో ఆ చేతులు పెట్టిన సంబంధించి ఏలుముద్రలను కూడా క్లూస్ టీమ్ సేకరించింది. ఆ క్లూస్ ఆధారంగా ప్రజెంట్ అయితే వీళ్ళని, అంటే గతంలో వీళ్ళు ఏమైనా నేరాలకి పాల్పడ్డారా, ఎలాంటి నేర చరిత్ర ఉందనే కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటు ఖజానా జ్యువెలరీస్లో దొంగతనానికి సంబంధించి, అదేవిధంగా వీళ్ళ నేర చరిత్రకు సంబంధించి కూడా ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. ప్రజెంట్ అయితే వీళ్ళకి సంబంధించి 10 ప్రత్యేక బృందాలు కూడా
గాలింపు చర్యలు చేపట్టాయి. అదేవిధంగా బార్డర్స్లలో కూడా వీళ్ళు బైకుల మీద వెళ్ళారు కాబట్టి బైకుల మీద వెళ్లే సమయంలో ప్రతి ఒక్క బైక్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇలాంటి జ్యువెలరీస్ సంబంధించి ఇప్పటివరకు కూడా చాలా వరకు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఈ బీదర్కి చెందిన గ్యాంగ్ ఇంతకు ముందు ఎక్కడైనా ఘటనకి పాల్పడ్డారా, దొంగతనాలకి పాల్పడ్డారా అనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది రాజేష్. సో ప్రజెంట్ అయితే ఈ 6 దుండగుల కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలు చేపట్టి త్వరలోనే పట్టుకుంటామని చెప్పేసి కూడా సిపి అవినాష్ మహంతి కూడా చెప్పడం జరిగింది రాజేష్. థ్యాంక్ యూ అనిల్. చందానగర్ ఖజానా జ్యువెలర్స్లో నిన్న ఉదయం తెల్లవారుజామున అంటే 10:35 ఆ దొంగలు ఎంటర్ అవ్వడం, మొత్తం గన్స్తో ఎంటర్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని బెదిరించారు. తర్వాత ఒక డిప్యూటీ మేనేజర్ పైన కాల్పులు కూడా జరిపారు. అక్కడ నుంచి వెండి, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. సో వాళ్ళ కోసం అన్వేషణ అయితే కొనసాగుతుంది. అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.